ఖాళీగా ఉండేవారికి, ఖాళీ సమయంలో ఏదైనా చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకునే వారికి, పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకునే స్టూడెంట్స్కి లేదా రిటైర్ అయిన వాళ్ళకి కొన్ని పార్ట్ టైం జాబ్ ఐడియాస్ లేదా ఫుల్ టైం జాబ్ ఐడియాస్ గురించి నేను ఈ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. నేను ఈ ఎపిసోడ్లో చెప్పే విషయాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. వంట చేయడం, మీకు బాగా వండటం వస్తే కొత్త కొత్త వంటలు చేయడం లేదా ఉన్న వాటిని ఇంకా బాగా చేసి ఇంటర్నెట్ సాయంతో స్వతహాగా అమ్మడం, స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీలను సంప్రదించి టైంకి ఫుడ్ డెలివరీ చేసి అందించగలిగితే డబ్బు బాగా సంపాదించవచ్చు. కారుని అద్దెకి తిప్పడం, మీకు సొంతంగా కారు ఉంటే లేదా మీ దగ్గర ఉన్న సేవింగ్స్తో పాతది లేదా కొత్త కారును కొని అద్దెకి తిప్పడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. కారుని సొంతంగా ట్యాక్సీ లాగా నడపవచ్చు లేదా ఓలాని సంప్రదించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ట్యూషన్ చెప్పడం, కొన్ని సబ్జెక్టుల్లో ట్యూషన్ అవసరం మార్కెట్లో చాలా ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా మరే ఇతర సబ్జెక్టులో మీరు నిపుణులు అయితే ఓన్గా ఉదయం లేదా సాయంత్రం ట్యూషన్ చెప్పుకోవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో ఒక సబ్జెక్టులో వెనుకబడి ఉంటే వారికి ట్యూషన్లు చెప్పడానికి ట్యూటర్ల కోసం వెతుకుతుంటారు. కోచింగ్ సెంటర్ని సంప్రదించి కొద్దిసేపు మీరు టీచర్లా మారి కూడా డబ్బులు సంపాదించవచ్చు. కొత్తగా తయారు చేయడం, కర్రలతో లేదా మట్టితో ఏదైనా బొమ్మలు తయారు చేయడం, చీరలు డిజైన్ చేయడం, పెయింటింగ్స్ వేయడం వంటివి మీకు అలవాటైతే వాటిని ఆన్లైన్లో అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ముందుగానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్, డిజైన్స్ వేసి డబ్బు సంపాదించవచ్చు. బ్లాగింగ్ లేదా వీడియో మేకింగ్, ఆన్లైన్లో ఆర్టికల్స్ రాయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ట్రావెల్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయితే జాగ్రత్తలు వివరిస్తూ వీడియో చేయడం, తక్కువ ఖర్చుతో నివసించడం ఎలా అని చెప్పడం, వెబ్సైట్ని ప్రారంభించడం, ఏదైనా వంట గురించి, వస్తువులు రిపేర్ చేయడం, ఫ్యాషన్ గురించి చెప్పడం, ఇలాంటి టాలెంట్స్ ఏవైనా మీలో ఉంటే వాటిని వివరిస్తూ వీడియోస్ చేసి పోస్ట్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. రిపేర్లు చేయడం, కిచెన్లో వస్తువులు విరిగిపోతే వాటిని రిపేర్ చేయడం, ప్లంబింగ్ లాంటివి చేయడం, మీరు ప్లంబర్గా మారడం, ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వాళ్ళ ఇంట్లో చాలామందికి తగిన సమయం మీరు అటువంటి రిపేర్లను బాగా చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సర్వే చేయడం, పెరుగుతున్న టెక్నాలజీతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఆన్లైన్లో కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం, సాల్వ్ చేయడం, కంపెనీ చేసే సర్వేల్లో పాల్గొని వాళ్ళకి సలహాలు ఇవ్వడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. కస్టమర్ సర్వీస్ను కల్పించడం, మీకు చాటింగ్ చేసే అలవాటు ఎక్కువగా ఉందా? అయితే చాలా కంపెనీ సర్వీసులు సేల్స్ కోసం మీలాంటి వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, అమెజాన్ లాంటి కంపెనీలో డెలివరీ బాయ్గా మారి కూడా డబ్బు సంపాదించవచ్చు. వస్తువులే అమ్మడం, మీ ఇంట్లో ఉపయోగం లేని ఫర్నిచర్ వస్తువులు, మీ పాత బట్టలు లాంటి వాటిని అమ్మి మీ ఇంట్లో వస్తువుల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ఆన్లైన్లో తక్కువ రేటుకి వస్తువులు కొని వాటిని రీమోడల్ చేసి ఎక్కువ రేటుకి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. చిన్న వ్యాపారాలు చేయడం, క్యాటరింగ్కి ఏర్పాటు చేసి ఫంక్షన్లకి సర్వీసులను అందించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. పెంపుడు జంతువులను పెంచుకోవడం, స్వతహాగా పెంపుడు జంతువులను పెంచుకొని అమ్మడం, కోళ్ళ ఫామ్ పెట్టి గుడ్లను అమ్మడం, కోళ్లను అమ్మడం, వేరొక పెట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం వంటివి చేసి డబ్బు సంపాదించవచ్చు. తోట పని లేదా గార్డెనింగ్ చేయడం, చాలామందికి తమ ఇంటి చుట్టుపక్కల పచ్చగా చెట్లతో తోటలాగా ఉండాలని అనుకుంటారు. ఒకవేళ మీకు చెట్లను పెంచడం అలవాటుగా ఉంటే మాత్రం అలా కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. అందమైన పూల మొక్కలను, అరుదైన కొన్ని మొక్కలను పెంచి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. కలెక్ట్ చేయడం, పాత కామిక్ బుక్స్, పాతకాలం నాటి కాయిన్స్, అరుదైన వస్తువులను సేకరించడం, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ దగ్గర వీలైనంత తక్కువ ధరకి కొనుక్కొని మ్యూజియంని ఏర్పాటు చేయొచ్చు లేదా ఎక్కువ రేటుకి అమ్మి కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఇంటిని చూసుకోవడం, కమ్యూనిటీలో ఖాళీగా ఉండే వేరొకరి ఇల్లు లేదా ప్లాట్లను చూసుకోవడం, వాటిలో చెట్లకు నీళ్లు పోయడం, ఇంటిని కాస్త శుభ్రం చేయడంతో డబ్బులు సంపాదించి పెడుతుంది. కుక్కలను తిప్పడం, కుక్కలను బయట తిప్పడానికి చాలామంది తమ సమయాన్ని వెచ్చించలేని వారు తమ కుక్కలను బయట తిప్పేవారు కోసం వెతుకుతుంటారు. ఇలా వేరే కుక్కలను బయట తిప్పడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు డబ్బు సంపాదించవచ్చు. ఇళ్లను అద్దెకు ఇవ్వడం, మీరు సొంతంగా ఉన్న ఇంటిలో కొంత భాగాన్ని రూమ్లుగా మార్చి ఒక్క రూమ్ని అద్దెకి ఇచ్చి డబ్బు సంపాదించవచ్చు. ఈ వీడియో చూడడం వల్ల మీలోని కొత్తగా ఏమైనా పార్ట్ టైం జాబ్ ఐడియాస్ అటువంటి థాట్స్ కూడా రావచ్చు.
మరో యూస్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.